హలో అండి. ఈ మోడల్ బ్లౌజ్ని నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన రెఫరెన్స్ పిక్ పెట్టాను కదండి, సేమ్ ఆ డిజైన్ అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే 100% ఉంటుంది. ఫస్ట్ అయితే క్యాన్వాస్ని 2 ఇంచెస్ వెడల్పుతోటి పొడవు అనేది ఇది నేను స్టిచ్ చేసిందండి. పైన రెఫరెన్స్ పిక్ పెడుతున్నాను, ఇది నేను స్టిచ్ చేసింది. పొడవు వచ్చేసి మనకు బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో సేమ్ అంత తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అయితే నేను తీసుకొని క్యాన్వాస్ని ఈ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసేసానండి. తర్వాత 2 ఇంచెస్ అన్నాను కదా, అక్కడ లైన్ అనేది వేసుకోవాలి. 2 ఇంచెస్కి ప్రతి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడికి కటింగ్ అనేది చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను మనకి మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా, అటాచ్ చేసేసి మొత్తం అంతా మెయిన్ క్లాత్ని లైనింగ్ అంతా అటాచ్ చేసేసి పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ 9 ఇంచెస్కి పైన నుంచి కిందికి 9.5కి అయితే నేను మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్కేల్ తోటి లైన్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత మెయిన్ క్లాత్ ఇక్కడ ఆల్రెడీ నేను కటింగ్ చేసి పెట్టాను కదా. తర్వాత ఇక్కడ సేమ్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సమోసా మోడల్ అంటారండి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది మనము చివరన అనేది వేసుకోవాలి. లేదు మీకు క్లాత్ కదులుతుంది అనుకుంటే అటు ఇటు ఒక పిన్ అనేది పెట్టేసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిన్ అనేది కూడా మరీ పెట్టానండి, ఎందుకంటే మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు, అంటే క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంటుంది కాబట్టి మనము పిన్ అనేది పెట్టేసుకుంటే క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మనము సేమ్ షేప్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగానే మొత్తం అంతా కూడా ఈ వెడల్పు ఎంత తీసుకోవాలనుకుంటే మీరు మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసిన తర్వాత కుట్టు వేసేసుకుంటారు కదా, అది ఎంతైతే పొడవు వచ్చింటుందో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో సేమ్ అంత పొడవు అంతా కూడా తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే పిన్ పెడుతున్నాను కానీ ఇక్కడ వీడియోలో కనిపించలేదు, నాకు క్లాత్ అటు ఇటు మూవ్ అవుతుంది. సో దానికోసం అయితే ఇక్కడ నేను పిన్ పెట్టేసేసాను. పిన్ పెట్టేసేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, సమోసా షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ టైం అయితే కొంచెం కరెక్ట్గా రాదు, అంటే నేను ఇది కుట్టిండేది కూడా ఫస్ట్ టైమే, కానీ నాకు ఎంత బాగా వచ్చింది కదా, ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ అనేటివి ట్రై చేయడం వల్ల మనకు కూడా కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇదే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నేను హ్యాండ్ తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్లో డిజైన్ అనేది చేశాను జిగ్జాగ్ ప్యాటర్న్లో, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విధంగా. తర్వాత హ్యాండ్స్ కూడా అదే విధంగానైతే స్టిచ్చింగ్ చేస్తాను. తర్వాత బ్యాక్ పార్ట్లో వెనకన అంటే మనకి రైట్ సైడ్లో అనేది కొంగు కనిపిదు కదా, అక్కడ కూడా నేను డిజైన్ అనేది వేసానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నేను అవి కూడా పోస్ట్ చేశాను, ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో అయితే. మీరు అది కూడా చూసి ఇంకా కొత్త మోడల్ అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడా క్లాత్ని సేమ్ మనము అంటే కటింగ్ చేసాం కదా ఇందాక 2 ఇంచెస్ అనేది, అక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చే విధంగా మర్చేసుకొని కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా ఇదే విధంగా అయితే మనము ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా అంతే. ఒకవేళ మీకు తక్కువ వస్తుంది, సమోసా షేప్ రావట్లేదు అనుకుంటే కొంచెం క్లాత్ అనేది కొంచెం కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఇందులో అయితే ఏం డౌట్ లేదు, మీకు ఖచ్చితంగా అయితే ఈజీగా అయితే, కష్టమేం కాదండి, చాలా అంటే చాలా ఈజీ ఇది మోడల్ అనేది. ఈ మోడల్ అనేది చాలా రోజుల నుంచి ఉంది, నేను కుట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ నాకు ఈ కాంబినేషన్ అనేది మనం ఒక మోడల్ కుట్టుకోవాలంటే దానికి కరెక్ట్ కాంబినేషన్ కూడా ఉండాలంటే అప్పుడే మనం కుట్టిన బ్లౌజ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా అయిపోయింది కదా, చూడండి లాస్ట్ అయితే ఇక్కడ నేను ఒకటి ఉంది, ఇంకా ఇది కూడా కుట్టేసేసి ఎక్స్ట్రా ఉంది నా క్లాత్ అనేది కొంచెం అనేది ఎక్కువనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ మనకు తక్కువ వస్తే మరీ డిజైన్ అంతా పాడైపోతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కింద కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఇది మనము కింద అంటే ఇది క్లాత్ నడుం పట్టికి క్లాత్ అనేది జాయిన్ చేస్తామండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా జాయిన్ చేసేసి ఒక కుట్ట అయితే వేసేసాను పైన. ఇప్పుడు లోపలికి మర్చి చేసి కుట్టడమే, ఇంతేనండి. ఎంత సింపుల్ కదా ఈ డిజైన్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే, ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ అయితే కొత్త వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటానండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ టక్స్ వేసేస్తే సరిపోతుంది.